కృష్ణవంశీ సినిమాలు అంటే అందులో ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది, మంచి మెసేజ్ చెప్తాడు అని ప్రేక్షకులు ఆశిస్తారు. అతని గత సినిమాలు చాలా వరకు ఆయన మార్కును అందుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో కాస్త వెనక్కి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత నక్షత్రం సినిమాతో మరలా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ నటులతో తెరకెక్కిన ఈ సినిమా మరి ఆయన మార్కును అందుకుందా లేదా తెలుసుకుందాం. నక్షత్రం కథేంటంటే, రామారావు అంటే సందీప్ కిషన్ పోలీస్ కుటుంబంలో పుట్టి తండ్రి స్ఫూర్తితో తను కూడా చిన్న వయసులోనే పోలీస్ అవ్వాలని అనుకుంటాడు. అలా పోలీస్ కావడం కోసం తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా కమిషనర్ కొడుకు అంటే తనీష్తో గొడవ పడతాడు. దాంతో అతను రామారావుకు పోలీస్ ఉద్యోగం రాకుండా చేస్తాడు. ప్రజల్ని కాపాడే ప్రతి పౌరుడు పోలీస్ అని అతను తల్లి చెప్పిన మాటతో పోలీస్ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ మొదలు పెడతాడు. అయితే తాను వేసిన అలెగ్జాండర్ యూనిఫామ్ వలన అనుకోకుండా జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్లో ఇరుక్కుంటాడు. అక్కడ్నుంచి అతని చుట్టూ వరుసగా సమస్యలు చుట్టుకుంటాయి. సిటీలో వరుస బాంబు దాడులతో ప్రమేయం ఉన్నవాళ్లు రామారావుని టార్గెట్ చేస్తారు. డీసీపీ అలెగ్జాండర్ సాయి ధర్మతేజ్ అసలు ఏమయ్యాడు, అతనికి సిటీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్కు సంబంధం ఏమిటి, పోలీస్ కమిషనర్ కొడుకుతో రామారావుకు ఉన్న వైరం ఏమిటి అనేదే సినిమా కథ. సినిమాలో పాజిటివ్ పాయింట్స్ అంటే ముందుగా డైరెక్టర్ కృష్ణవంశీ ఎంచుకున్న స్టోరీ లైన్. ఈ సినిమా ప్రధాన బలం అంటే అదే. పోలీస్ అవ్వాలనుకునే ఒక యువకుడి కథను తీసుకొని దాన్ని కాస్త డిఫరెంట్ యాంగిల్లో చెప్పాలని చేసిన ప్రయత్నం. అలాగే సినిమాకి కృష్ణవంశీ మార్క్ రొమాన్స్ ఆశించి వెళ్లేవారికి అది ఫుల్గా దొరుకుతుంది. ఈ విషయంలో డైరెక్టర్ హీరోయిన్స్లో ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో అందాల విందుని ఆడియన్స్కి అందించారు. ఇక నటీనటుల సంగతి చూసుకుంటే ఇందులో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం తనీష్కి, ఆ తర్వాత సందీప్ కిషన్కి దొరికింది. కథ కూడా వాళ్ళిద్దరు చుట్టూ తిరగడం వలన ఇద్దరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. పోలీస్ అవ్వాలనే కోరికతో ఉన్న ఒక యువకుడుగా చాలా అద్భుతమైన నటనని సందీప్ కిషన్ ప్రదర్శించాడు. ఇక డ్రగ్ ఎడిక్ట్ గా తనీష్ నటన కూడా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను తనకు అలవాటైన స్టైల్లో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ఇక సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఉన్నంతలో పర్వాలేదు. హీరోయిన్స్ గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో మంచి ఈస్ చూపించింది. రెజీనా కూడా పర్వాలేదనిపించుకుంది. ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది కృష్ణవంశీ మేకింగ్ విజన్ గురించి. అతను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడం కోసం నడిపించిన స్క్రీన్ ప్లే ఏ కోణంలోనూ కూడా ఆకట్టుకోలేదు. సినిమాలో సీన్స్ అన్నీ కావాలని ఒకదాంతో ఒకటి కలిపిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప కథ నడుస్తున్నట్లు ఎక్కడా అనిపించదు. ప్రజెంట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, కానీ కాప్ ఆపరేషన్ మొత్తం 10 ఏళ్ల క్రితం నడిపించినట్లు ఉంటుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. ఇక కమర్షియల్ సినిమాకి లాజిక్ అవసరం లేదనుకున్నా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన సన్నివేశాలకు కూడా సమాధానం లేకుండా ముగిసిపోతాయి. సినిమాలో రెజీనా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమైంది. అలాగే సినిమాలో కీలకమైన పాత్రైన అలెగ్జాండర్ పాత్ర సాయి ధరమ్ చేయాల్సిన రేంజ్ అయితే కాదు. అలాగే ఆ పాత్రని ముగించిన విధానం కూడా చాలా అసందర్భంగా ఉంటుంది. ఇక తనీష్ ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్లందరూ చిన్న సినిమాలో హీరోలుగా చేసిన వారే కానీ వాళ్ల పాత్రలకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. అలాగే కృష్ణవంశీ సినిమాలంటే కొద్దిగా ఆహ్లాదకరమైన హాస్యం కూడా ఆడియన్స్ కోరుకుంటారు. అయితే సినిమాలో హాస్యం అని అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. సినిమాలో చాలా పాత్రలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, ఉన్నంతలో బాగా ఖర్చు పెట్టారు. అలాగే సాంగ్స్ చిత్రీకరణ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. దర్శకుడుగా కృష్ణవంశీ కేవలం హీరోయిన్స్ని రొమాంటిక్గా ఎలివేట్ చేయడంలో తప్ప ఏ యాంగిల్లో కూడా మెప్పించలేకపోయారు. పాటల్లో సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నెరేషన్లో కూడా కెమెరా పనితనం బాగానే ఉంది. సినిమా మొత్తం మ్యూజిక్ స్టోరీని డిస్టర్బ్ చేస్తూ చాలా హెవీగా ఉంటుంది. పాటల్లో కూడా అదే స్థాయిలో మ్యూజిక్ ఉంది. చూడ్డానికి పాటలు బాగానే ఉన్నా వినాలంటే మాత్రం కొద్దిగా కష్టపడాలి. ఇక ఎడిటర్ శివప్రసాద్ చాలా వరకు కత్తెరికి పని చెప్పొచ్చు. అనవసరమైన సన్నివేశాలు, కథాగమనాన్ని అడ్డుకునే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఇక ఫైనల్ గా హిట్ ఫార్ములా అయిన పోలీస్ కథను తీసుకున్న కృష్ణవంశీ దాన్ని ఆకట్టుకునే విధంగా చెప్పడంలో విఫలమయ్యారు. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం కూడా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేదిగా ఉంది. ఇక సందీప్ కిషన్, తనీష్ కథను నడిపించడానికి ప్రయత్నిస్తే సాయి ధరమతేజ్ సినిమాలో ఉన్నా కూడా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాడు. రెజీనా, ప్రజ్ఞ అందాలు ఆరబోసినా నక్షత్రంలో మెరుపులు మాత్రం తేలేకపోయారు. ఓవరాల్ గా కృష్ణవంశీ మార్క్ ఆశించి సినిమాకి వెళ్లేవాళ్లు ఖచ్చితంగా నిరుత్సాహానికి గురవడం ఖాయం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.